ఇండియన్ జియోగ్రఫీలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక టాపిక్ ఉంది. అదేంటంటే పశ్చిమంగా ప్రవహించే నదులు. వాటిని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కదా, కానీ ఏం పర్లేదు. ఈరోజు మనం ఎగ్జామ్స్ కోసం ఒక సూపర్ ఫాస్ట్ సింపుల్ ట్రిక్ నేర్చుకుందాం. రెడీనా? ఇంక మొదలు పెడదాం. మనందరికీ తెలిసిందే, ఇండియాలో చాలా పెద్ద నదులు, ఫర్ ఎగ్జాంపుల్ గంగా, యమున, గోదావరి, కృష్ణ లాంటివి. అవన్నీ తూర్పువైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతాయి. ఇది జనరల్ రూల్ అన్నమాట. కానీ ఈ ట్రెండ్కి ఆపోజిట్గా కొన్ని నదులుంటాయి. అవి పశ్చిమానికి, అంటే అరేబియా సముద్రం వైపు వెళ్తాయి. వీటి పేర్లు గుర్తుపెట్టుకోవడమే అసలైన ఛాలెంజ్. ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. అయితే కంగారు పడాల్సిన పనీ లేదు. ఈ మెమరీ ప్రాబ్లంకి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఒక్కసారి ఈ ట్రిక్ నేర్చుకుంటే చాలు, వాటిని అస్సలు మర్చిపోలేం. ఆ ట్రిక్ ఏంటో తెలుసా? నమస్తే లండన్ అంతే. జస్ట్ ఈ ఒక్క మాటతో పశ్చిమంగా ప్రవహించే ముఖ్యమైన నదులన్నింటినీ గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఈ నమస్తే లండన్ అనే పదాన్ని డీకోడ్ చేద్దాం. ఇందులో ప్రతి అక్షరం వెనుక ఏ నది దాగుందో చూద్దామా? ఓకే, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. నమస్తే లండన్లో నా అంటే నర్మదా. ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో పుడుతుంది. తర్వాత మా అంటే మహి. ఇది కూడా మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో స్టార్ట్ అవుతుంది. ఇక స అంటే సబర్మతి. ఇది రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లోంచి వస్తుంది. తే వచ్చేసి తపతీ నది. ఇది మధ్యప్రదేశ్లోని బేతుల్ దగ్గర మొదలవుతుంది. ఫైనల్గా లండన్లోని ల, దీంతో లూనీ నది. ఇది రాజస్థాన్లో పుడుతుంది. చూసారా ఎంత సింపులో? సరే, ఇప్పుడు కేవలం పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోదు కదా. వీటిలో కొన్ని నదులకు కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ట్రిక్లో ఫస్ట్ లెటర్ నా కదా, అంటే నర్మదా నది. దీనికి ఒక పెద్ద స్పెషాలిటీ ఉంది. పశ్చిమంగా ప్రవహించే నదులన్నింటిలోకి ఇదే లాంగెస్ట్ రివర్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 అనే నంబర్ కనిపిస్తోంది కదా, దీని వెనుక ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఇది మన ట్రిక్లోని మా అంటే మహీనదికి సంబంధించింది. ఏంటంటే మహీనది కర్కాటక రేఖను, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని ఒక్కసారి కాదు 2 సార్లు క్రాస్ చేస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ పదే పదే వస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న నదుల్లో చాలా వరకు అరేబియా సముద్రంలో కలుస్తాయి. కానీ ఒక నది జర్నీ మాత్రం చాలా డిఫరెంట్గా ఎండ్ అవుతుంది. దాని డెస్టినేషనే దానికొక స్పెషాలిటీ తెచ్చిపెట్టింది. అదే లూనీ నది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. లూనీ నది ఏ సముద్రంలోనూ కలవదు. మరి ఎక్కడికి వెళ్తుంది? దాని ప్రయాణం గుజరాత్లోని రాణ్ ఆఫ్ కచ్, అంటే ఆ ఉప్పు ఎడారిలో అంతమైపోతుంది. సో ఈ ఒక్క పాయింట్ లూనీ నదిని మిగతా వాటికంటే చాలా భిన్నంగా చేస్తుంది. రైట్, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. మళ్ళీ ఒక్కసారి ఆ ట్రిక్ గుర్తు చేసుకుందాం. నమస్తే లండన్ నా నర్మదా, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో లాంగెస్ట్. మా మహి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 సార్లు క్రాస్ చేస్తుంది. సా సబర్మతి, ఆరావళి పర్వతాల నుంచి వస్తుంది. తే తపతి, బేథూల్, మధ్యప్రదేశ్ నుంచి. ఇక చివరగా లా, లూనీ, రాన్ ఆఫ్ కచ్లో ముగుస్తుంది. అంతే, ఈ ట్రిక్తో ఈ నదుల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో పశ్చిమంగా ప్రవహించే నదుల గురించిన ఈ క్విక్ రివిజన్ ఇంతటితో పూర్తయింది. కానీ వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. పశ్చిమంగా ప్రవహించే నదుల్లో పొడవైనది నర్మదా అని తెలుసుకున్నాం కదా, మరి ఓవరాల్గా ఇండియాలోనే అత్యంత పొడవైన నది ఏది? దీని గురించి కొంచెం ఆలోచించండి.